గ్రూప్ 1 పరీక్ష పత్రాల రివాల్యుయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో పరీక్షా ప్రక్రియలో గందరగోళాలు, నిర్వహణలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని తేల్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థలో ఉన్న లోపాలు బయటకొచ్చాయని, ప్రభుత్వ వైఖరి లక్షలాది మంది విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 2 సంవత్సరాలు దాదాపు 22-23 నెలలు అయింది. దాదాపు అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతా ఉన్నది. ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఒకసారి చూస్తే మొన్ననే యూనివర్సిటీ వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీ వెళ్ళొచ్చి నేను 1000 కోట్ల దాకా ఇస్తాను, 1000 కోట్ల దాకా నేను పెడతానని చెప్పారు యూనివర్సిటీకి. వారు వచ్చిన తర్వాతనే మొదటి ఒక నెల అయింది. వారికి సమయానికి జీతాలు రావట్లే. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఫస్ట్ కు పడాల్సిన జీతము మొన్న 6వ తారీఖు పడ్డది. 6వ తారీఖు ఎప్పుడు ఇంత ఆలస్యం కాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేట్ వచ్చినాయి యూనివర్సిటీలో. ఈరోజు యూనివర్సిటీ హాస్టల్స్ పరిస్థితి చూడండి మీరు, యూనివర్సిటీ బిల్డింగ్స్ చూడండి మీరు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ. పాలమూరు యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్లు కావాలి, ఎంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. తెలంగాణలో ఈరోజు మంచి ఆపర్చునిటీస్ పెరుగుతున్నవి. తెలంగాణ స్టూడెంట్స్ కు బయట ఆపర్చునిటీస్ కావాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సరే, ప్రీవియస్ గవర్నమెంట్ నెగ్లెక్టెడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ ది స్టేట్ గవర్నమెంట్, kindly take concentration, make concentration on the education sector and improve the education system. Otherwise the Telangana students will suffer. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా సెన్సిటివ్నెస్ లేదు. టైంకి పరీక్షలు పెట్టరు. జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది బీజేపీ. వాళ్ళు కూడా చెప్పారు పెడతామని, అనౌన్స్ చేస్తారు, కానీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఇస్ వితౌట్ ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్. ఆ రోజు గత ప్రభుత్వం ఏపీఎస్ ఎగ్జామ్ కరెక్ట్ గా టీఎస్పీఎస్ లో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెట్టుంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పార్టీకల మనకు కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మన రాష్ట్రాలు ఉంటుండే. దే ఆర్ నాట్ కండక్టెడ్. లాస్ ఎవరికి? తెలంగాణకు, తెలంగాణ యువతకు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ఒక నష్టం జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఈ యొక్క దీంట్లో. కాబట్టి నేను ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, భవిష్యత్తు తెలంగాణ యువతది. ఆ యువత గురించి మీరు ఆలోచించండి. ఇండస్ట్రీస్ నిర్మాణం చేయండి. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉద్యోగాలు రావట్లేదు. వాట్ ఈస్ ది administration you are doing? Congress party has utterly failed. Rural sector lo failed, urban sector lo failed. కేవలం పేపర్ల స్టేట్మెంట్లకు ఒకటి, ఢిల్లీకు రానుపోను ఒకటి, దావోస్ లాంటి ప్రాంతాల్లో పోయి 1,000 కోట్లు తీసుకోవాలని చెప్పడం మాత్రమే కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది 0. మీరు ఎలక్షన్స్ కి ముందు 6 గ్యారెంటీస్ చెప్పినప్పుడు మా దగ్గర వనరులు ఉన్నాయి, మేము 100 రోజుల్లో వనరులు సృష్టిస్తాం, ఇవన్నీ కూడా మేము తప్పకుండా ఈ గ్యారెంటీస్ మేము ఇస్తామని చెప్పారు. 100 నెలలు కాదు, దాదాపు 22 months, నియర్లీ 2 years అయిపోయింది. 100 రోజులు ఎక్కడ, 2 years ఎక్కడ? ఈ ఫైనాన్షియల్ పొజిషన్ ఏమి ఇంప్రూవ్ ఉన్నాయి? దావోస్ బైరో 70,000 కోట్లు తీసుకొచ్చామని చెప్తున్నాను. ఎక్కడ పోయినాయి 70,000 కోట్లు? మొన్న ఎక్కడో మలేషియా, సింగపూర్ పోయి వచ్చారు. అక్కడ కూడా మీరు 10,000 కోట్లు వస్తున్నాయని చెప్పారు. అన్ని ఇక్కడ తెలంగాణ తీసుకొస్తారు. 2 సంవత్సరాలు మీరు అన్ని తిరిగారు కదా, ఎన్ని కోట్లు వచ్చింది చెప్పండి. నాకు అనుమానం అయితే మీరు ఎంతైతే ఖర్చు పెట్టిన రానుపోను అవి కూడా రాకపోవచ్చు, అది కూడా రాకపోవచ్చు. సో కాబట్టి స్టేట్ లో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఈ రోజు మొత్తం కూడా నిర్వీర్యం అయింది బికాస్ ఆఫ్ యువర్ మిస్ మేనేజ్మెంట్. ఏ కొత్త ప్రాజెక్టులు లేవు, కొత్త కార్యక్రమాలు లేవు. మీరు ఏదైతే ఎలక్షన్స్ లో అనౌన్స్ చేస్తారో అవి కూడా దాన్ని అమలుపరచట్లేదు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితిలో మీ పరిపాలన ఏదైతుందో ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని రేపు తప్పకుండా అన్ని ఎలక్షన్స్ లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కాళేశ్వరం అన్ని కూడా ఓల్డ్ అయిపోయినాయి. కాళేశ్వరంలో కూడా సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొట్టమొదలు పెట్టేసి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్, ఇంక 2 బ్యారేజ్లు వచ్చి అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక యాంగిల్లోనే ఈరోజు ఘోష్ కమిషన్ గానే వీళ్ళ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టారు. కానీ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి ఒక ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. ఓన్లీ మీగర్ పార్ట్ అంటే 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు వరకు. కాబట్టి మిగతా కూడా ఏమి ఉండాలి? స్కోప్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏదైతే దాని ఒక యాంగిల్, దాని పరిధి ఏది ఉందో ఆ పరిధి పెంచాలి. మేడిగట్ట వరకు, ఇంకో డ్యామ్ బ్యారేజెస్ వరకు 3 ఉన్నాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఒకటి రెండోది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కరప్షన్, మూడోది మెయింటెనెన్స్. ఈ మూడిట్లో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎంటైర్ ప్రాజెక్ట్ ని చేయాలి. ఒక బ్యారేజ్ ను ఇంకో బ్యారేజ్ చేయడం కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఒక బ్యారేజ్ విషయంలో మాట్లాడారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా ఉంది కదా దాంట్లో. హౌ మచ్ ఇట్ గివెన్, ఎంత తెలంగాణ హెల్ప్ అయింది ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత కూడా, ఎన్ని ఎకరాలకు సాగు వచ్చింది, ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎంతవరకు యూస్ఫుల్ అయినాయి, యూటిలిటీ ఏముంది, ఇవన్నీ కూడా బయట చెప్పాలని చెప్పేసి కూడా బయట పెట్టాలి.